అఖండ భక్తిభావం కలిగిన మహాభక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహేశ్వరుని కరుణ సర్వప్రాణులపై ప్రసరించాలని కోరుకుంటున్నాను. మహాశివరాత్రి పర్వదినాన నిర్జల ఉపవాసం ఉంటారు కొందరు. కఠినమైన నియమాలతో కొందరు మహాశివరాత్రి ఉపవాసాలు చేస్తూ ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తం నుండి మళ్ళీ ప్రదోష కాలం వరకు, అంటే ఉదయం నుండి సాయం సంధ్యాకాలం వరకు ఉపవాసం ఉండి ఖర్జూర జలంతో ఉపవాసాన్ని విరమించి తర్వాత రాత్రి సమయంలో జాగరణతో, అంటే నిద్ర లేకుండా శివనామాలతో కానీ, కొందరు శివనామాలతో, శివ పంచాక్షరితో మరికొందరు భక్తులు జపం చేసుకుంటూ ఉంటారు. కొందరు భక్తులు భక్తితో భజనలు చేస్తూ జాగరణ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తన్మయత్వంలోనికి లోనవుతారు. మహాశివరాత్రి పరమార్థం ఏంటి, ఉపవాసం అంటే ఏంటి తెలుసుకుందాం మనం. ఉప అంటే సమీపంలో, దగ్గరగానే అర్థం. వాసం అంటే ఉండటం అని అర్థం. దగ్గరగా ఉండటం అంటే ఆ శివరాత్రి రోజున ఆ పరమేశ్వరునికి మనం దగ్గరగా ఉండడం అని అర్థం. కొందరు నీరు కూడా తాగకుండా, నోట్లో ఉన్న లాలాజలం కూడా మింగకుండా కఠిన ఉపవాసం చేస్తారు. దీనివల్ల ప్రయోజనం ఏముంది? అసలైన ఉపవాసాన్ని వివరిస్తాను, తప్పకుండా పూర్తిగా వినండి. ఉపవాసం అంటే నోటితో తీసుకునే ఆహారాన్ని నోటి ద్వారానే తీసుకుంటాము కొందరు. ఒకసారి ఆలోచిద్దాము. మనము నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడమే కాకుండా మన కళ్ళ ద్వారా, మన ముక్కు ద్వారా, మన చెవుల ద్వారా, మన చర్మం ద్వారా కూడా మనం ఆహారాన్ని తీసుకుంటాం. ఎలా? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే విషయాల ద్వారా ఆహారాన్ని మనం గ్రహిస్తాము. మనం పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఆహారాన్ని గ్రహిస్తాము. ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయడానికి పంచ విషయేంద్రియాలు ఉంటాయి. కళ్ళకు శబ్దము ఆహారము, చర్మానికి స్పర్శ ఆహారము, ముక్కుకి వాసన ఆహారము, కళ్ళకి రూపము ఆహారము, నాలుకకి రసం ఆహారము. ఈ పంచ జ్ఞానేంద్రియాలకు పంచ విషయాలు ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి. ఈ పంచ జ్ఞానేంద్రియాలకు ఈ విషయేంద్రియాలు శబ్దస్పర్శ రూపరస గ్రంథ అనే ఈ విషయాలను తగిన మోతాదులో అందించడమే అసలైన ఉపవాసం. అంటే విషయాలను నిగ్రహించడమే. అంటే జ్ఞానేంద్రియాలతో మనం ఏదైతే గ్రహిస్తున్నామో అది విచక్షణతో మంచిదై భక్తిభావంతో ఉండడమే అసలైన ఉపవాసం. ఈ 5 ఇంద్రియాలని అసలైన విషయాల పట్ల పోకుండా ఏ భావంతో భగవంతునికి పూజ చేస్తున్నామో ఆ భావంతోనే కూర్చొని భగవంతుణ్ణి స్మరిస్తూ నిత్యం ధ్యానిస్తూ ఉంటే, అది ఇంద్రియ నిగ్రహంతో చేస్తూ ఉంటే దాన్నే ఉపవాసం అంటాము. ఉపవాసాన్ని కొంచెం లోతుగా విచారణ చేద్దాము. అయితే ఈ విషయేంద్రియాలకు ఈ జ్ఞానేంద్రియాలు కిటికీలుగా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ విషయేంద్రియాలకు ఈ జ్ఞానేంద్రియాలకు ఈ 10ంటికి ఒక యజమాని ఉంటుంది, అదే మనస్సు. అయితే మనం ఏ ఆహారాన్ని రుచి చూడకపోతే అది ఉపవాసం అనుకుంటే పొరపాటే. కానీ మిగతా 4 జ్ఞానేంద్రియాలు పనిచేస్తుంటాయి కదా. ముక్కు చెడు వాసనను గ్రహిస్తాయి, మంచి వాసనను గ్రహిస్తాయి. చర్మం చెడు స్పర్శను గుర్తిస్తుంది, మంచి స్పర్శను గుర్తిస్తుంది. ముక్కు వాసనను గ్రహిస్తుంది అనుకున్నాం, మంచి చెడు వాసనను గ్రహిస్తుంది అనుకున్నాం. అదే చెవులు మంచి శబ్దాన్ని వింటాయి, చెడు శబ్దాన్ని, అంటే మంచి మాటలు వింటాయి, చెడు మాటలు వింటాయి. ప్రతి అవయవం 2 పనులు చేస్తూ ఉంటున్నాయి. ఇవన్నీ అవసరమైనవి, అనవసరమైన పనులు కూడా చేస్తూ ఉంటాయి. కాబట్టి మనకు ఏది అవసరమో, ఏది హితమో, ఏది శ్రేయస్సో, ఏది ఆ భగవంతునికి దగ్గరగా మనస్సుని కూర్చోబెడుతుందో ఆ పనులే మనం చేయాలి. అదే అసలైన ఉపవాసం. భక్తితో ప్రతి క్షణం ఈశ్వరార్పణ బుద్ధితో ఏ పని చేసినా అది ఉపవాసమే అవుతుంది. ఈ పంచ ఇంద్రియాలకు అధిపతి మనస్సు. మనస్సుకు ఏది మంచి ఏది చెడు అని చెప్పేదే బుద్ధి. ఇది గురు స్థానంలో ఉంటుంది బుద్ధి. అందుకే మన బుద్ధి మంచి గురువుల్లా, అంటే బృహస్పతిలా పనిచేస్తే, మనసుకి తగిన విచక్షణ జ్ఞానాన్ని కలిగిస్తే ఆ మనస్సే బాహ్య ప్రపంచంలో విషయేంద్రియాలతో జ్ఞానేంద్రియాల ద్వారా మంచి పనిని చేపిస్తుంది. అయితే అదే బుద్ధి శుక్రాచార్యునిలాగా పనిచేస్తే, అంటే రాక్షస గురువులాగా పనిచేస్తే, ఆ చెడ్డ బుద్ధి సమక్షంలో మనసు చెడుగా ఆలోచించి విషయేంద్రియాలలో జ్ఞానేంద్రియాలతో చెడు చేయిస్తుంది. కాబట్టి భగవంతుని ఆరాధించాలన్న తాపత్రయం ఉన్న భక్తులు భగవంతునికి ఉపవాసం ఉండాలంటే మనస వాచ కర్మణ, అంటే మనసుతోటి, మాటతోటి, క్రియతోటి చేసే మంచి పనులే అసలైన ఉపవాసం. ఆధ్యాత్మిక జీవనాన్ని సాగిస్తున్న ప్రతి సిద్ధాంతి, సాధకుడు, సిద్ధుడు, ఈ ముగ్గురు భగవంతునికి నిత్యం ఉపవాసం ఉంటుంటారు. అంటే నిరంతరం భగవంతుని స్మరణలో ఉండి
భగవదార్పణతో ఫలాపేక్ష లేకుండా జీవించే ప్రతి మానవుడు నిత్య ఉపవాసే. మనస్సుని భగవంతుని పట్ల మమేకం చేయడమే అసలైన ఉపవాసం. మనస్సు భగవంతునిలో ఎప్పుడైతే లయం అవుతుందో, మమేకం అవుతుందో అదే అసలైన శివరాత్రి. శివరాత్రి అంటే జ్ఞానం ఉదయించే వేళ అని అర్థం. అంటే ఈ అజ్ఞాన దశలో ఉన్నటువంటి భక్తుడి యొక్క మనస్సు జ్ఞానంతో నిండి ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క జ్ఞానంలో కలవడమే అసలైన శివరాత్రి. అంటే జ్ఞానం ఉద్భవించడమే, అంటే లింగోద్భవం అంటారు కదా. ఎప్పుడైతే భక్తునికి భగవంతుని పట్ల అనన్య భక్తితో ఉండి అసలైన సత్యాన్ని, ఆ బ్రహ్మతత్వాన్ని, సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని ఎవరైతే కనుగొంటారో, ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకొని ఆస్వాదించి బ్రహ్మానందాన్ని పొందుతారో అదే అసలైన శివరాత్రి. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి భక్తుడు గురువుని చేరి శివరాత్రి యొక్క ఆంతర్యాన్ని, మర్మాన్ని, నిగూఢ రహస్యాన్ని తెలుసుకొని జన్మని ఉత్తరించుకోవాలని ఆశిస్తూ మీ ఆత్మబంధువు గాయత్రి. ఓం శ్రీ గురుభ్యో నమః.